హాయ్ యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రోజా గారు మనకు తెలుసు, మరి ఒక ఫైర్ బ్రాండ్ అంటారు వైసీపీకి. అయితే ఇప్పుడు వైసీపీ ఓటమి తర్వాత అతను వేరే పార్టీలోకి చేరాలని ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఏ పార్టీ కూడా ఆమెను చేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు అని అంటున్నారు. సార్, ఈవెన్ జనసేన పార్టీలోకి చేరుతారన్నా కూడా అసలు అద్దు బాబోయ్ అన్నారని వార్తలు అయితే రావడం చూస్తున్నాం. సార్, మరి నిజంగా వేరే పార్టీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారా? మరి పార్టీలు ఎందుకు సుముఖంగా లేవు ఆమెను చేర్చుకోవడానికి? మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? నేను ఎప్పుడో చెప్పానండి, నెక్స్ట్ తిరిగి ఆవిడ ఏదైనా పార్టీలో చేరుతుందంటే టీడీపీలోనే చేరుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా మాట్లాడే వాళ్ళకి కావాలి కదా, లేడీ స్పీకర్ కావాలి. చేరుతుంది. ఈ మధ్యలో చాలా ఆటంకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ చేర్పించుకోడు, వద్దు బాబోయ్ అంటాడు. చేరుతానని మాట చెప్తే ఆ విషయం మాత్రం వద్దు, ఇంకేదైనా మాట్లాడండి అని చెప్పాడు మాట. ఇక నీకు టీడీపీ ఏంటంటే, టీడీపీలో కొంతకాలం పనిచేసింది. ఈయన ఏ మేరకు దొంగో రోజాకి తెలుసు, రోజా ఏ మేరకు దొంగో చంద్రబాబు నాయుడు తెలుసు. దాని ప్రయత్నం చేస్తుంది, లేకపోతే చాలా బదనాం అయిపోతుంది. ఏది ప్రొవైడెడ్ అరెస్ట్ చేయకుండా ఉంటే, అరెస్ట్ చేస్తే ప్రసక్తే ఉంది. ఆవిడ చేసిన స్కాములన్నిటికీ కూడా కంప్లీట్గా విచారణ చేయాలి కదా. అది విచారణ చేసే ముందు ఈ గోతులన్నీ తప్పుకోవాలి. అది రోజా గారు ఇక్కడ కాకుండా తమిళ పాలిటిక్స్లోకి వెళ్ళాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. ముఖ్యంగా విజయ్ గారి దళపతి విజయ్ ఉన్నారు కదా, ఆయన పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. సార్, తమిళ వాళ్ళకి రోజాకి అస్సలు పడదు. ఓకే, ఎందుకు సార్? చెప్తాను చూడు. నీకు ఎవరు చెప్పలేదు, ఆవిడే చెప్పింది స్వయాన. తమిళ వాళ్ళు కావాల్సింది టాలెంట్ కాదు, తర్వాత అందం కాదు. అందం ఒక రవ్వంతుంటే సరిపోతుంది. టైంలో మనలాగా అతులోకి సుందరులాగా ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటి ఉంది, ఆ ఒకటి చేసేస్తే మనం వృద్ధిలోకి వస్తాం. ఇక్కడికి పట్టింపులు ఎక్కువ, కమిట్మెంట్లు ఎక్కువ, బాండింగ్లు ఎక్కువ. అది కరెక్టే. ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు వాళ్ళకి ఏదో కమిట్మెంట్లు కావాలి, ఇన్క్లూడింగ్ కెమెరామ్యాన్. అట్లా ఎవరు బాగా సినిమా పక్కా సినిమా అంటే ఉంటుంది కానండి, ఇలా బయట ఏదో ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత మళ్ళీ సినిమాలకి ఎవరు రాలేదు. ఆవిడకి ఇంకొక రకమైన టార్చర్ ఉంటుంది. ఇప్పుడు ఓ మంత్రిగా ఉండి సినిమాల్లో చేస్తుందంటే ఆవిడని ఎలాగైనా ఎన్ని వందల కోట్లు ఇచ్చినా పడగొట్టాలి. సినిమా నటిగా ఉంటుండగానే కబుర్లు చెప్పాలి, ఒక రోజంతా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. ఎంజాయ్మెంట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం కాదు. ఏ బీచ్ ఒడిన కూర్చొని 2 బిస్కెట్లు కాఫీ తాగుతూ అది కూడా మనసుకు ఉత్సాహమే కదా, అలాగుంటుంది. కనుక ఇవన్నీ ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి నటి కనుక అక్కడ ఈ ఆర్టిస్టుల మాటలు ఏవి సాగవు. హీరో మాటలు సాగుతాయి, ప్రొడ్యూసర్ మాటలు సాగుతాయి, లేకపోతే ఫైనాన్షియల్ మాటలు సాగుతాయి, కొన్ని చోట్ల కెమెరామెన్ మాటలు సాగుతాయి. ఇలా ఉంటుంది. కానీ వీళ్ళ మాటలు, ఆర్టిస్టుల మాటలు మాత్రం సాగు. సార్, ఇప్పుడు మరి రోజా గారు మరి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి అంటారు? సార్, ఫ్యూచర్ నాశనం అయిపోయినట్టు అండి. మళ్ళీ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచే అసలు వైసీపీ అంతవరకు ఉండాలి కదండి. మళ్ళీ వైసీపీ 29 వరకు ఉండాలి కదా. మనం వైసీపీ గెలిస్తే మనకేమైనా ఇబ్బందా? లేదు కదా. నువ్వు అసలు పూర్తిగా నువ్వు చేస్తున్న పనులు అసలు నీ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వటం లేదు. చూడరా ఎలా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి, ఎలాగ అయిపోయాడు పాపం అని నీ గురించి ఆలోచించి సింపథైజ్ చేసే అవకాశం ఇవ్వాలి కదా. పేటరేకపోతున్నావు, అటు జంతర్ మంతర్కి వెళ్ళిపోతున్నావు, ఇటేమో డీకే శివకుమారు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతానని కొంతసేపు పట్టావు, కలగాపులగం చేసేసి అందరికి కూడా కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ వరకు ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే వీళ్ళు ఊరికే ప్రశ్నార్థకం అవుతుందండి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎందుకలా వాగ్దానాలు చేశావు, ఎందుకలా ఛాలెంజ్లు చేశావు, నిన్ను నీ పిల్లల్ని తిరుగుతుంటే నువ్వేం చేసావు, ఏం పీకేమంటారు ప్రజలు. కనుక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి ఆవిడని ఉంచవలసిన చోట ఉంటే బాగుంటుంది. కానీ వీళ్ళు ఏమైనా తగ్గారంటే వైసీపీ వారు పూర్తి గొడ్డలతో వస్తారు, నడి రోడ్డు మీద వస్తారు. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా సృష్టించినటువంటి గలాఫాన్ని సృష్టిస్తారు.
మీరు సరైన శిక్ష చేయకపోయినట్టయితే పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద నరికేస్తారన్నమాట. ఇవాళ చూశాను దోపిడీ ఎలా ఉంటుందంటే బయట కార్లు పెట్టారండి అందరూ. ఒక 20 కార్లు ఉన్నాయి. ఆ కార్లకి ముందు ఉంటాయి కదా అద్దాలు, ముందు సైడు అంతా ఉంటాయి కదా, అద్దాలు మూసేసి ఉన్న కార్లకి తలుపు డోర్ తీసి విరిచేసి వెళ్ళిపోయారండి. దేనికోసం? ఆ తాగుడు, ఆ గంజాయి ఇదంతా ఉండబట్టి కదా, ఆ విచక్షణ లేకపోబట్టి కదా పని చేయటం లేదు. ఎలాగా గంజాయిని కనిపెట్టినటువంటి ఎవరు జగన్మోహన్ రెడ్డి హాయిగా తాపిస్తాడు, ఎన్ని మర్డర్లు కావాలంటే అన్ని మర్డర్లు చేయిస్తాడు. ఆయన పనే అది కదా. రేపు పొద్దున్న బయట ఎవరు నడవలేరండి, అంత ప్రతీకారం బాబోయ్ అని చెప్పేసి అనిపించుకోవాలన్నమాట. డెఫినెట్గా మాత్రం చాలా రక్తపాతం జరుగుతుంది. ఈ వంగలపూడి అనిత కూడా మాటల వ్యక్తే కానీ పని చేసే వ్యక్తి ఎలా కనబడటం లేదు. ఆవిడ పని చేయడానికి ఏమిటి అభ్యంతరం చెప్పాలి. అరే బాబు వీళ్ళందరినీ ఎప్పుడో మూసిద్దంటారా, నాకు ఈ అభ్యంతరాలు ఉన్నాయి, లేకపోతే క్రిమినల్స్ని ఎందుకు అలా ఉంచాలని చెప్పాలి. అది చెప్పదు, ఇది చెప్పదు. 50 రోజులు అయిపోయి. అందువల్ల ఆయన ఇప్పుడు పొలిటికల్గా ఆయన ఒక అడుగు పైనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏదో గెలిచినట్టు, కూటమేదో తప్పులు చేసి ఓడిపోయినట్టు, కూటమిని మేము బతకనమ్మన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమిలో ఎవరు మాట్లాడలేదు కదా. ఆయన అంత ఫోర్స్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు శాంతిదూత జ్ఞాపకం వచ్చాడనమాట. శాంతమూర్తి రాముడు జ్ఞాపకం వచ్చాడు, గౌతమ్ బుద్ధుని జ్ఞాపకం వచ్చాడు. నీలో గౌతమ్ బుద్ధుని రాముడిని చూసి ఓటు వేయలేదు. నీ తాలూకు వేగం, నీ తాలూకు చైతన్యం, నీ తాలూకు ఆ విప్లవాగ్ని నీకు అలాగే చల్లారికంటే ఉంటుంది. ఈ విప్లవంలో స్వార్థపరులు అందరూ దహించిపోతారు అనే ఉద్దేశంతో ఓట్లేశారు. ఏదైనా చేశారా మీరు? తిమ్మింగిలాలు ఉన్నాయండి ఇక్కడ, తప్పులు చేసిన తిమ్మింగిలాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? ఏమిటి శాంతి శాంతి శాంతి, ఎంతకాలం శాంతి? ఆ శాంతి విజయసాయిరెడ్డి సీరియల్ లాగా ఎంతకాలం అండి శాంతి? మీ చేతకైతే వదిలేయండి, ఇంకెవరు వస్తారు. అదే నాకు కొంచెం అది అనీజీగానే అనిపించింది అన్నమాట. అంటే ఇప్పుడు రోజాకి పొలిటికల్ ఫ్యూచర్ లేదు, వైసీపీకి లేదు అన్న ఒపీనియన్లో మీరు ఉన్నారంట సార్? జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ లేదండి ఒకటి. తర్వాత ఇప్పుడు మోడీ ప్లాన్ ఏంటంటే కంప్లీట్గా స్ట్రెంథెన్ అయిపోతాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కానీ రాహుల్ గాంధీ మళ్ళీ ఇన్ని సీట్లు గెలుచుకోలేడు. వాళ్ళ తాలూకు టర్మ్లో హయ్యెస్ట్ రికార్డ్ ఏదంటే ఇప్పుడే 24. కనుక నెక్స్ట్ మోడీ ఏం చేస్తారంటే డెఫినెట్గా ఆయన్ని బలగాన్ని పడగొడతాడు. అంటే మళ్ళీ వచ్చిన ప్రమాదం ఎలాంటి ప్రమాదం రాకూడదు అన్నమాట. తర్వాత మళ్ళీ నేను అనుకుంటున్నాను అమిత్ షా అవుతాడా, లేకపోతే రాజ్నాథ్ లేకపోయినట్టు ఎవరండి, నితీష్ గడ్కరియా ఎవరో అవుతారు అన్నమాట. 3 సార్లు అయిన తర్వాత 4వసారి అవ్వడైనా మరి 4వసారి 5వసారి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి జవహర్లాల్ నెహ్రూకి. అది కనుక వీళ్ళు ఎవరిని బతకనివ్వడండి. మోదీ స్ట్రాటజీ వేరు. ఆయనకి ఇష్టం లేకపోతే పాతాళ లోకాన్ని తొక్కేస్తాడు, ఇష్టం ఉన్నట్టయితే మాత్రం ఆకాశానికి ఎత్తేస్తాడు. కనుక నా దృష్టిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు